అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మన ఈ వీడియోలో వచ్చేసి 8థ్ క్లాస్ సీబీఎస్ఈ సిలబస్‌లో చివరి పాఠ్యాంశమైనటువంటి యూనిట్ 10 ద గ్రేట్ స్టోన్ ఫేజ్ 2 దానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రశ్నలున్నాయో, ఆ ప్రశ్నల్ని మనం చూద్దాం. ఈ విధంగానే టోటల్ అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రతీదీ కూడా సమ్మరీ కానివ్వండి, ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడిన పాఠ్యాంశాలన్నీ కూడా ఇక్కడైతే మీకు అందుబాటులో ఉన్నాయి. జోడీ స్పాన్, ఇట్లా విజిట్ క్యాంబ్రిడ్జ్ కానివ్వండి, షార్ట్ మాన్సూన్ డైరీ కానివ్వండి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి గ్రేట్ స్టోన్ ఫేజ్ 1, గ్రేట్ స్టోన్ ఫేజ్ 2, యూనిట్ 9, యూనిట్ 10 ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవి కూడా ప్రతి లైను వివరించబడినాయి. అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తుంటాయి. వాటి ద్వారా టోటల్ మీరు యాక్సెస్ చేయగలరు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఇచ్చారండి. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే నిజమా? అబద్ధమా? ఎన్ఎస్ వర్డ్స్ రిమైండెడ్ పీపుల్ ఆఫ్ వైస్ ఓల్డ్ సేయింగ్స్. ఇచ్చిన వాటిల్లో మనం ఏదైతే పాఠ్యాంశంలో చూసుకున్నట్లయితే ఎర్నెస్ట్ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో అతను మాట్లాడేవి చాలా చాలా వైజ్ ఓల్డ్ సేయింగ్స్, అంటే మంచి మాటలు అండ్ తెలివైన మాటలు. అతని మాటలన్నీ కూడా తెలివితో కూడుకొని ఉన్నాయన్నమాట. అది నిజం, కరెక్టే. అతను మాట్లాడినప్పుడు చాలా చాలా తెలివైన వ్యక్తి మాట్లాడినట్టుగా ఉంటుంది. టోటల్ స్ట్రేంజర్స్ ఫ్రమ్ ఫార్ అవే హూ విజిటెడ్ ఎర్నెస్ట్ ఇన్ ద వ్యాలీ ఫౌండ్ హీస్ ఫేస్ ఫెమిలియర్. ఎవరైతే దూరం నుంచి వచ్చారో, దూరం నుంచి వచ్చి ఎవరైతే ఎర్నెస్ట్ని కలుస్తున్నారో ఆ లోయలో, అతనికి అతని మొహం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుందే ఇతని మొహం అని అనిపించేది. ఎందుకు అనిపించేది అంటే, ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ని వాళ్ళు చూస్తూ పెరిగారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, చాలా కాలం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ వ్యాలీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వాళ్ళు ఆ వ్యాలీలో ఉండి వెళ్ళిన వాళ్ళు కాబట్టి, లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ గురించి ఎప్పుడైతే చూస్తా ఉన్నారో, ఇతని మొహంలో కూడా ఆ రూపురేఖలు అనేవి కనబడడం జరిగింది. అందుకని ఫెమిలియర్గా కనబడడం జరిగింది. గ్రేట్ స్టోన్ ఫేస్ కన్ఫర్మ్ ఎంఎస్ వ్యూ దాట్ పోయెట్ కుడ్ బి వర్తీ ఆఫ్ ఇట్స్ లైక్నెస్. ఇప్పుడు మొదట ఏం జరిగింది? గేదర్ గోల్డ్ వచ్చాడు. గేదర్ గోల్డ్ పక్కనే అతను వచ్చినప్పుడు ఆ కొండకెళ్ళి చూశారు, ఇతనికెళ్ళి చూశాడు. అసలు వర్తి అనిపిలా, సేమ్ అనిపిలా. తర్వాత బ్లడ్ అండ్ థండర్ రావడం జరిగింది. ఇతనికి సాటిస్ఫై అవ్వాలా, చూస్తే లేదు. గ్రేట్ స్టోన్ ఫేస్ కూడా ఏం చెప్పింది? ఇతను కాదు, వేచి ఉండని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే, పోయెట్ వచ్చినప్పుడు ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ ఏంటంటే కన్ఫర్మ్ చేసింది. ఎర్నెస్ట్ అనుకుంటున్నాడు అనమాట. ఈ పోయెటే నిజమైన వ్యక్తి, ఆ ఫేస్ ఏదైతే ఉందో ఇతనిది సరిపోలుతుందనేసి కన్ఫర్మ్ చేసింది గ్రేట్ స్టోన్ ఫేస్ అంటాడు. కానీ కాదు, ఫాల్స్ అనమాట. కన్ఫర్మ్ చేయలేదు, ఏమాత్రం కన్ఫర్మ్ చేయలే. వెన్ ఎర్నెస్ట్ అండ్ ద పోయెట్ మెట్, దే రెస్పెక్టెడ్ అండ్ అడ్మైర్డ్ ఈచ్ అదర్ ఈక్వల్లీ. ఎర్నెస్ట్ అండ్ పోయెట్ ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు కూడా గౌరవించుకున్నారు, ఇద్దరు ఒకళ్ళు మెచ్చుకున్నారు. నిజమా అంటే ఎస్, నిజం. ద పోయెట్ అలాంగ్ విత్ ఎర్నెస్ట్ అడ్రస్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వ్యాలీ. పోయెట్, ఎర్నెస్ట్ ఇద్దరు కలిసి ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ప్రసంగించారు. తప్పు, అలా ఏం చేయాల. రోజువారీ సాయంత్రం పూట రైతులతో మాట్లాడుతూ ఉంటాడు. అట్లానే అతను పొలంలోకి వెళ్ళి ఆ విధంగా మాట్లాడడం జరిగింది తప్ప వీళ్ళిద్దరు ఏం సభలు సమావేశాలు అయితే పెట్టలేదు. ద పోయెట్ రియలైజ్ దట్ ఎర్నెస్ట్ థాట్స్ వర్ ఆఫ్ ఫార్ నోబులర్ దాన్ ఇస్ నోన్ వర్సెస్. ఎర్నెస్ట్ ఇతని యొక్క పోయెట్రీ చదివాడు. చదివినప్పుడు ఇతను చాలా గొప్పగా ఉన్న ఇతని భావాలన్నీ, ఇతనే నిజమైన వ్యక్తి అని ఎర్నెస్ట్ భావించడం మొదలుపెట్టాడు. అయితే పోయెట్ ఏమనుకున్నాడంటే, రాసినంత మాత్రాన గొప్ప భావాలు తనలో ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ భావాలన్నీ నిజరూపకంగా, కార్యరూపకంగా ఎవరి చేతిలో ఉన్నాయంటే, ఎవరి దగ్గర ఉన్నాయంటే చేతల్లో ఎర్నెస్ట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అదే భావించారు కాబట్టి నిజం. క్వశ్చన్స్ చూద్దాం. హౌ వాజ్ ఎర్నెస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ వ్యాలీ? ఎర్నెస్ట్ ఇతరులతో
ఏ విధంగా ఇతను వ్యత్యాసం కలిగినవాడు అంటే డిఫరెంట్ పర్సన్. ఎర్నెస్ట్ వాజ్ సింపుల్. ఎర్నెస్ట్ చాలా సింపుల్గా ఉంటాడు. దయ కలిగినటువంటి వ్యక్తి, తెలివైన వాడు అండ్ చాలా సహాయకంగా ఉండేటటువంటి వ్యక్తి ఎర్నెస్ట్. హీ స్పోక్ విత్ లవ్. చాలా ప్రేమగా మాట్లాడేవాడు అండ్ నిజం మాట్లాడేవాడు. పీపుల్ రెస్పెక్టెడ్ హిమ్. అక్కడున్న జనాలందరూ కూడా అతన్ని చాలా చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు. అన్లైక్ అదర్స్ హీ లివ్డ్ ఎ ఫుల్ లైఫ్ ఆఫ్ గుడ్ డీడ్స్. మిగతా వాళ్ళ కాదు, ఇతను తన జీవితాంతం కూడా మంచి పనులు చేయడం అనేది జరిగింది. గేదర్ గోల్డ్ ఉన్నాడు, ఆ లోయలో పుట్టాడు, బయటికి వెళ్ళాడు, బాగా సంపాదించుకున్నాడు, లోయలోకి వచ్చాడు, పేదరికంతో చచ్చిపోయాడు. పేదరికంతో చనిపోవడం వల్ల అతన్ని ఏం అనుకున్నారు, ఇతను కాదనుకున్నారు. బ్లడ్ అండ్ థండర్ వచ్చాడు, లోయలో పుట్టాడు అండ్ బయటికి వెళ్ళాడు, ఉద్యోగం చేశాడు, సైనికుడిగా తన విధులు నిర్వహించాడు, వచ్చాడు, అతను అనుకున్నారు. అతను కూడా కాదు. పోయిట్ వచ్చాడు, ఆ లోయలో పుట్టాడు, బయటికి వెళ్ళాడు అండ్ తాను వచ్చేసి ఏం చేశాడు అంటే మంచి మంచి రచనలు, గ్రేట్ స్టోన్ ఫేస్ గురించి రాశాడు, పాపులారిటీ తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇంకో విషయం ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, ఎర్నెస్ట్ ఆ లోయలో పుట్టి అక్కడే అక్కడే మంచి పేరు తీసుకొచ్చాడు. అతని కోసం ఇతరులందరూ కూడా ఆ లోయలోకి వచ్చారు. అది డిఫరెన్స్. వై డిడ్ ఎర్నెస్ట్ థింక్ ద పోయెట్ వాజ్ లైక్ స్టోన్ ఫేస్? అండ్ పోయెట్ని ఏమనుకున్నాడు అంటే ఈ స్టోన్ ఫేస్తో పోల్చుకున్నాడు అనమాట. ఇంటికి వచ్చాడు, పోయెట్ వచ్చినప్పుడు మరి పోయెట్ ఫేసు, ఆ స్టోన్ ఫేసు చూస్తా ఉన్నాడనమాట. ఇతనే కాబోలు, ఎందుకంటే ఇతని రచన నేను చదివాను కాబట్టి ఇతనే కాబోలు అనుకున్నాడు. ఎర్నెస్ట్ థాట్ పోయెట్స్ పోయిమ్స్ వర్ ఫుల్ ఆఫ్ విజిటమ్ అండ్ నోబుల్ థాట్స్. అసలు ఆ పోయిమ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే చాలా గొప్పగా ఉన్నాయి, నీతివంతంగా ఉన్నాయి అండ్ ఇతనే అతను కావచ్చు అనేసి ఎర్నెస్ట్ భావించాడు. సో హీ హోప్డ్ ద పోయెట్ మైట్ బి ద వన్ లైక్ ద స్టోన్ ఫేస్. కాబట్టి పోయెట్ ఏమనుకున్నాడు, పోయెట్ యాక్చువల్గా చివర్లో అనుకుంటాడు ఎర్నెస్ట్ ఇతను అండ్ సేమ్, ఎర్నెస్ట్ అండ్ స్టోన్ ఫేస్ ఏదైతే ఉందో అది సేమ్ టు సేమ్ ఉంది అనేది చెప్తాడు పోయెట్. అయితే దానికన్నా ముందు ఎర్నెస్ట్ ఏమనుకుంటాడంటే హీ హోప్డ్, ఎర్నెస్ట్ అనుకున్నాడు అనమాట, పోయెట్ మైట్ బి ద వన్ లైక్ ద స్టోన్ ఫేస్. పోయెట్ వచ్చాడు ఇంటికి, ఆ స్టోన్ ఫేస్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంది. స్టోన్ ఫేస్ని చూస్తున్నాడు, పోయెట్ని చూస్తున్నాడు, స్టోన్ ఫేస్ని చూస్తున్నాడు, పోయెట్ని చూస్తున్నాడు. కాబట్టి చివరికి వచ్చేసాడు అని భావించాడు ఎర్నెస్ట్. అయితే సేమ్ అట్లానే పోయెట్ కూడా ఇతను మాట్లాడుతున్నప్పుడు, పొలంలో మాట్లాడుతున్నప్పుడు చూశాడనమాట. ఇతని మొహం చూశాడు, స్టోన్ ఫేస్ని చూశాడు. అయితే అక్కడ వచ్చిన తేడా ఏంటంటే ఈ ఏవైతే మేఘాలు ఉన్నాయో ఆ మేఘాలు ఆ కొండని ఆవరించినాయి. ఇతని నెత్తి మీద ఏమున్నాయి, వైట్ హెయిర్ ఉంది. కాబట్టి టోటల్ అప్పుడు చూసినప్పుడు మ్యాచ్ అయిందనమాట. చూడండి చూడండి స్టోన్ ఫేస్ ఎలా ఉందో ఇతను కూడా అలానే ఉన్నారని అక్కడ జనాలకి చెప్పడం అయితే జరిగింది పోయెట్. వాట్ డిడ్ ద పోయెట్ హిమ్సెల్ఫ్ సే అబౌట్ హిస్ థాట్స్ అండ్ పోయమ్స్? తన ఆలోచనల గురించి, తన పద్యాల గురించి పోయెట్ ఏమనుకున్నాడు? ద పోయెట్ సెడ్ దట్ హిస్ థాట్స్ వర్ గుడ్. పోయెట్ ఏం చెప్పాడంటే అతని ఆలోచనలు మంచివి అని చెప్పాడు. బట్ హిస్ లైఫ్ డిడ్ నాట్ మ్యాచ్ దెమ్. అతని ఆలోచనలు మంచియే, చేతలు ఆ రకంగా లేవు. చేతలు ఏమైపోయినాయి, లేవు. ఆలోచనలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. హీ హ్యాడ్ బిగ్ డ్రీమ్స్. చాలా పెద్ద కళలు ఉన్నాయి అతనికి, పోయెట్కి. బట్ డిడ్ నాట్ లివ్ అప్ టు దెమ్. ఆ కళలకి తగ్గట్టుగా అతనైతే బ్రతకట్లేదు. ఓకే, అతను ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి కళలే, ఇలా బ్రతికితే బాగుండు అంతవరకే, అంతే తప్ప అవి కార్యరూపకంగా లేవు. హీ డిడ్ నాట్ థింక్ హీ వాజ్ వర్తీ ఆఫ్ స్టోన్ ఫేస్. అతను ఆ స్టోన్ ఫేస్ అయ్యేంత వర్తి అంటే దాని అంత వ్యక్తిత్వం ఉన్నవాడైతే మాత్రం కానే కాదని తేల్చి చెప్తున్నాడు. వాట్ మేడ్ ద పోయెట్ ప్రొక్లెయిమ్ ఎర్నెస్ట్ వాజ్ స్టోన్ ఫేస్? ఎర్నెస్టే ఆ స్టోన్ ఫేస్ అని పోయెట్ ఎందుకు అన్నాడు? ద పోయెట్ సా ద ఎర్నెస్ట్ వర్డ్స్ మ్యాచ్ విత్ హిస్ యాక్షన్స్. అతని ఆలోచనలు, అతని మాటలు చూస్తే సేమ్ టు సేమ్, మనకి ఎట్లాంటి తారతమ్యం, డిఫరెన్స్ అనేది కనిపించవు. ఎర్నెస్ట్ లైఫ్ వాజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఎప్పుడు నిజమే చెప్తాడు, ప్రేమిస్తాడు అండ్ మంచితనం తనలో ఉంది, జాలి, దయ అనేది చూపిస్తాడు. హిస్ ఫేస్ లుక్డ్ గ్రాండ్ అండ్ కైండ్.
అతని ఫేస్ ఎట్లా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఉంటుంది తన వయస్సుని బట్టి. అండ్ జాలి, దయ కలిగి ఉంటాడు. స్టోన్ ఫేస్ ఎట్లా అయితే జాలి, దయతో కనబడుతుందో అట్లానే ఇతని ఫేస్ కూడా అట్లానే ఉంటుంది. దట్స్ వై ద పోయెట్ డిక్లేర్ ద ఎర్నెస్ట్ వాజ్ ఇట్స్ ట్రూ లైక్‌నెస్. అందుకనే పోయెట్ ఏం చేస్తాడంటే అండ్ ఎర్నెస్ట్ అండ్ అట్లానే ఉంటాడు. సేమ్ ఎట్లా ఉన్నాడు? గ్రేట్ స్టోన్ ఫేస్ లాగా ఉన్నాడు. ఎందుకున్నాడు? అండ్ మేఘాలొచ్చినియి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాడు. అతనిలాగే జాలి చూపించేటటువంటి ఫేస్ అది. జాలిగా ఉన్నట్టు కైండ్ పర్సనాలిటీ గ్రేట్ స్టోన్ ఫేస్‌ది. ఇతనిది కూడా అంతే. కాబట్టి ఇతను డిక్లేర్ చేసేసాడనమాట. రైట్ ఎర్నెస్ట్ ఆర్ పోయెట్ అగెయిన్స్ట్ ఈ స్టేట్మెంట్. ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎవరికి సూటబుల్ అవుతుందో చెప్పమన్నారనమాట. పోయెట్‌గా లేకపోతే ఎర్నెస్ట్‌గా. దేర్ వాజ్ ఎ గ్యాప్ బిట్వీన్ లైఫ్ అండ్ హిస్ వర్డ్స్. అతని జీవితానికిను అతను చెప్పే మాటలకి చాలా తేడాలున్నాయి. అవును. ఎవరి? పోయెట్‌కి. పోయెట్‌కి జీవితానికిను అతను చెప్పే మాటలకి తేడా ఉన్నాయి. హిస్ వర్డ్స్ హ్యాడ్ ఎ పవర్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎ అగ్రీడ్ విత్ హిస్ థాట్స్. ఎర్నెస్ట్ ఏం చెబితే అది జనాలు అంగీకరించేవాళ్ళు. అది పాటించేవాడు ఎర్నెస్ట్ కూడా. హిస్ వర్డ్స్ వర్ సూతింగ్ యాజ్ హెవెన్లీ సాంగ్ బట్ ఓన్లీ యాజ్ యూజ్‌ఫుల్ యాజ్ వేగ్ డ్రీమ్. అసలు అతని పాటలు అతనియన్నీ కూడా హెవెన్లీ సాంగ్ లాగా ఒక అద్భుతంగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా అస్పష్టమైన కలలే. ఎక్కడా కూడా జీవితంలో కనబడవు అయన్నీ కూడా. పొగమంచు లాంటివి. పోయెట్‌కి సంబంధించిందనమాట. హిస్ థాట్స్ వర్ వర్తీ. అతని ఆలోచనలు తగినవి. తగినవి. అతను తగిన వ్యక్తి. ఎవరు? ఎర్నెస్ట్ తగిన వ్యక్తి. ఓకే. థాట్స్ అనేవి వర్తీ. పోయెట్. డీడ్స్ ఆర్ వర్తీ. డీడ్స్ అంటే కార్యాలు. అతను చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో పనులు అవి వర్తీ ఎవరంటే ఎర్నెస్ట్. ఓకే. ఓన్లీ ఆలోచనల వరకైతే గొప్పగా చెప్తారు. ఎవరైనా చెప్తారు. "అరే ఇలా చేయరా, మంచి చేయరా" అంటారు. వాడు చేయాలిగా. చెప్పినోడు చేయాలిగా. చేయరు. మాటలు మాత్రం ఉంటాయి. అందరికి మంచి చేయాలండి. అసలు గొప్పగా ఉండాలండి. ఈడు మాత్రం చేయడు. పైసా పని కూడా చేయడు. ఏం చేయడు. పోయెట్ అంతే. చెప్తాడంతే. చేయడు. ఇతను ఎర్నెస్ట్. చెప్తాడు, చేస్తాడు. వాట్ ఎవర్ హి సెడ్ వాస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్. నిజమే మాట్లాడతాడు ఎర్నెస్ట్. హిస్ పోయమ్స్ వర్ నోబుల్. పోయమ్స్ రాస్తాడు. ఎవడు? పోయెట్. చాలా గొప్పగా ఉంటాయి. హిస్ లైఫ్ వాజ్ నోబులర్ దాన్ ఆల్ పోయమ్స్. పోయెట్ చెప్తాడనమాట. నేను జస్ట్ రాస్తానండి అంతే. కానీ అవన్నీ మీలో కార్యరూపకంగా ఉన్నాయి. అంటే నా ఆలోచనలన్నీ కూడా యు ఆర్ మ్యాన్ ఆఫ్ యాక్షన్. కాబట్టి ఎర్నెస్ట్ అనమాట. ఆ పోయమ్స్ అన్నిటికన్నా గొప్పవాడు ఎవడు అంటే ఇతనే. ఎవరు? ఎర్నెస్ట్. హీ ల్యాక్డ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ థాట్స్. థాట్సే ఆలోచనలే కలిగినటువంటి వ్యక్తి ఎవరు? పోయెట్. అతని ఆలోచనల మీద అతనికే నమ్మకం లేదు పోయెట్‌కి. హిస్ థాట్స్ హ్యాడ్ పవర్ యాజ్ దే అగ్రీడ్ విత్ ద లైఫ్ హీ లివ్డ్. తాను ఆలోచించడమే కాకుండా చక్కగా దానికి ఏం చేసేవాడంటే ఆ పని చేసేవాడు. చెప్పేది చేసేవాడు. ఎవరు? ఎర్నెస్ట్. గ్రేట్‌నెస్ లైస్ ఇన్ ట్రూత్. గొప్పతనం ఎక్కడ ఉంటుందండి? నిజంలో ఉంటుంది. అబద్ధాల్లో ఏమీ ఉండదు. ట్రూత్ ఈజ్ బెస్ట్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఓన్ యాక్షన్. నిజం అనేది ఎక్కడ కనబడుతుంది? చెప్పింది చేసే దాంట్లో ఉంటుంది నిజం అనేది. హి వాస్ ట్రూత్‌ఫుల్. జరిగితే అదే కదా నిజం. ఇలా చేయండి. అది జరిగితే కదా నిజం. అందుకే సైన్స్‌ని నిజంతో పోల్చారు. ఎందుకంటే చేసినప్పుడు రియల్‌గా కనబడుతుంది కంటికి. హి వాస్ ట్రూత్‌ఫుల్ దేర్‌ఫోర్ హి వాస్ గ్రేట్. అతను అబద్ధం చెప్పడు. నిజంగా ఉంటాడు. నమ్మకంగా ఉంటాడు. నిజం చెప్తాడు. కాబట్టి అతను గ్రేట్. ఎవరు? ఎర్నెస్ట్. చివరి ప్రశ్న. హూ బై కామన్ కన్సెంట్ టర్న్ ఔట్ టు బి ద లైక్ గ్రేట్ స్టోన్ ఫేస్. చివరికి ఎవరండి ఆ గ్రేట్ స్టోన్ ఫేస్? గేదర్ గోల్డా? లేకపోతే బ్లడ్ అండ్ థండరా? లేకపోతే పోయెటా? ఎవరు అంటే ఎర్నెస్ట్ అనమాట. ఎందుకు జనాలు ఎవరైతే యాక్చువల్‌గా సంపదను చూసి అతని జీవితంలో చాలా సంపాదించాడు. చాలా సంపాదించేశాడు. వచ్చాడు. పేదరికంతో చచ్చాడు. కాబట్టి పేదరికంతో చచ్చాడు కాబట్టి గేదర్ గోల్డ్ కాదు. బ్లడ్ అండ్ థండర్ వచ్చాడు. చాలా గొప్పోడు. చివరికి ఏమైపోయాడు? బలహీనమైపోయాడు. చచ్చిపోయాడు. కాబట్టి అతను కాదు. పోయెట్ వచ్చాడు. గొప్పోడు. ఎందుకు? చాలా ఉన్నతమైన భావాలు తన పోయమ్స్‌లో చూపించాడు. కానీ ఆహ్, చెప్పాడు ఎర్నెస్ట్. మీరు గ్రేట్ స్టోన్ ఫేస్ లాగంటే నవ్వాడు. చెప్పాడనమాట. మై డీడ్స్
చెప్పడానికి థాట్స్ అయితే వెరీ గుడ్. బట్ దే ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీడ్స్. నా ఆలోచనలు గొప్పవే. నా చర్యలు గొప్పవి కాదు. నా చేతలు గొప్పవి కావు. ఈ చేతలు గొప్పవి ఎవరి అంటే ఎన్ఎస్టీ. డిడ్ ఎన్ఎస్ బిలీవ్ ద ఓల్డ్ ప్రాఫెసీ హ్యాడ్ కమ్ ట్రూ? వాట్ డిడ్ హీ సే అబౌట్ ఇట్? చూడండి, ఇప్పుడు పోయెట్ ఏం చేశాడంటే ఎన్ఎస్ట్కి నువ్వే గొప్పోడివి, ఎందుకంటే నేను చూశాను. ఫేస్ చూడండి, జనాలందరూ చూడండి అంటే జనాలందరూ చూసి అవును అవును ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ ఎన్ఎస్టే. అప్పుడు ఎన్ఎస్ట్ ఏమనుకున్నాడంటే మనసులో, అరే అయ్యా మీరు గ్యాదర్ గోల్డ్ వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు. ఓకే, బ్లడ్ అండ్ థండర్ వచ్చినప్పుడు ఇదే అన్నారు. ఇప్పుడు నన్ను అంటున్నారు, కాబట్టి నేను నమ్మను. నో, ఎన్ఎస్ డిడ్ నాట్ బిలీవ్ ద ప్రాఫెసీ హ్యాడ్ కమ్ ట్రూ. ఏదైతే ప్రాఫెసీ ఉందో, ఏదైతే భవిష్యవాణి ఉందో, ఆ భవిష్యవాణిని నమ్మట్లా ఎర్నెస్ట్. He still hoped that a better and wiser man would come one day who truly looked like the great stone face. కాబట్టి ఇతను ఏమనుకుంటున్నాడంటే, నాకన్నా గొప్పవాడు వస్తాడు, తెలివైన వాడు వస్తాడు, అండ్ ఒక రోజు అతను గ్రేట్ స్టోన్ ఫేస్ లాగా కనబడ్డం మీరు చూస్తారు అని చెప్తున్నాడే తప్ప, అరే నేను కాదురా గ్రేట్ స్టోన్ ఫేస్, నాది కాదు, ఒప్పుకోట్లా. అతను అట్లా చెప్తున్నాడు తప్ప ఒప్పుకోవట్లా. నేను కాదురా అంటున్నాడు అంతే. వస్తాడు, ఒకరోజు వస్తాడు ఖచ్చితంగా. గ్రే స్టోన్ ఫేస్ కూడా అగ్రీ చేస్తుంది, నువ్వేరా బాబు, నేను నీలో వచ్చేసా. కానీ ఇతను మాత్రం ఒప్పుకోవట్లా. దీంతో అన్ని పాఠ్యాంశాలు కంప్లీట్ అయినాయండి. అండ్ మనం వచ్చేసి ప్రతి పాఠ్యాంశం యొక్క లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. ప్రతి లైన్ని కవర్ చేసాం, టెక్స్ట్ బుక్ అంతా. అండ్ సమ్మరీస్ అనేవి చూసాం. ప్రతి పాఠ్యాంశపు సారాంశాలు అనేవి చూసాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసాం. అండ్ ఏదైతే గ్రామర్ ఉందో ప్రతి టాపిక్ కూడా టచ్ చేసాం. వీటన్నిటికి సంబంధించి మీకు ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ చూసుంటారు. ఇప్పుడు ఎన్ స్క్రీన్ వస్తుంది చివర్లో, ఇట్లా వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ ఏదైతే టైటిల్ ఉందో, వీడియో టైటిల్, దాన్ని మీరు ఫోన్లో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.